నమస్తే అందరికి. నేను ఆశ. చాలా రోజులు అయిపోయింది కదా ఇలా వీడియోస్ చేసి. ఈ రోజు అయితే ఖచ్చితంగా అందరికి యూజ్ అయ్యే వీడియోతోనే వచ్చాను. ఏంటి అంటే, నేను సేవింగ్ మిషన్ ఎక్స్టెన్షన్ టేబుల్ చేసిన తర్వాత చాలా మంది అయితే చాలా కామెంట్స్ చేశారు. అందులో చాలా మంది అయితే మీరు బాగా చేశారండి అని చాలా కామెంట్స్ అయితే వచ్చాయి. సో ఎవరైతే ఆ కామెంట్స్ అన్ని చేశారో వాళ్ళందరికీ ఫస్ట్ అయితే చాలా 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 థ్యాంక్స్ అన్నమాట. అలానే చాలా మంది అయితే చాలా డౌట్స్ అడిగారు కామెంట్స్ లో. ఏంటి అంటే, మీ మిషన్ ఎలా ఉంది, మీరు వాడుతున్నారు కదా అని చెప్పేసి అడిగిన వాళ్ళు ఉన్నారు. అలానే మీ మిషన్కి సంబంధించిన నీడిల్స్ ఎక్కడ దొరుకుతాయి, మేము ఇంట్లో స్టిచ్ చేసుకోవాలనుకుంటున్నాం, ఏ మిషన్స్ అయితే బాగుంటాయి, అలా కొన్ని క్వశ్చన్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఈ రోజు అయితే ఖచ్చితంగా నేనైతే చాలా మంది కామెంట్ కూడా చేశాను. ఈ టాపిక్ మీద అయితే నేను ఒక వీడియో చేసి అయితే మీ అందరికైతే ఖచ్చితంగా మీకోసం అప్లోడ్ చేస్తాను అని చెప్పేసి. సో ఈరోజు వీడియో అయితే అది అన్నమాట. ఫస్ట్ దేని గురించి మాట్లాడదామంటే, చాలా మందికి అంటే ఇలాంటి మిషన్స్ ఉన్నాయని, అంటే ఇంత ఈజీగా చాలా మంది ఏమనుకుంటారంటే, స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అంటే మనం బయటికి వెళ్ళాలి, కంపల్సరీ బయట మాత్రమే నేర్చుకోవాలి, నేర్పించే వాళ్ళ దగ్గర మాత్రమే నేర్చుకోవాలి అనుకుంటారు. అలానే స్టిచ్చింగ్ మిషన్, ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి వన్ టైప్ ఆఫ్ సీవింగ్ మిషన్స్ ని చూస్తూ ఉన్నాం కాబట్టి దాన్ని హ్యాండిల్ చేయటం కూడా నేర్చుకోవటం కూడా కొంచెం కష్టం. సో అలానే ఉంటదేమో, అలాంటి డౌట్స్ అన్నీ ఉంటాయి. కానీ ఇప్పుడు వచ్చిన పోర్టబుల్ మిషన్కి అయితే జస్ట్ మనం డెమో వింటే చాలన్నమాట. ఇన్ కేస్ 10 years బేబీస్ కూడా ఆరామ్సే స్టిచ్ చేయగలుగుతారు అనమాట. అంత ఈజీగా ఉంటాయి. మీరు ఎక్కడ కొనాలి అంటే ఆన్లైన్లో కూడా మనం తీసుకోవచ్చు ఆఫర్స్ ఉన్నప్పుడు. కానీ నా సజెషన్ ఏంటంటే, ఆన్లైన్లో తీసుకున్నప్పుడు మనకు డెమో, అంటే ఎవరికైతే స్టిచ్చింగ్ ఎక్స్పీరియన్స్ లేదు, ఇన్ కేస్ ఎక్స్పీరియన్స్ ఉన్నా ఇలాంటి మిషన్స్తో మీకు ఇదే ఫస్ట్ టైం అనుకోండి, అంతకుముందు మనం పాతకాలంలో వాడిన లాంటివి యూజ్ చేసాము, సో ఇప్పుడు ఇలాంటిది యూజ్ చేస్తున్నాం కాబట్టి ఎప్పుడైనా దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం అయితే ఇంపార్టెంట్ అన్నమాట. అందుకని చెప్పేసి మీరైతే డెమో తీసుకునే ఛాన్స్ ఉన్న దగ్గర మాత్రమే మిషన్ తీసుకోండి. యాక్చువల్లీ నేను కొన్నప్పుడు నేనైతే ఖమ్మంలో తీసుకున్నాను. మేము ఉండేది కోల్కతానే, కానీ ఇక్కడ నాకు వాళ్ళు డెమో వచ్చేసి హిందీలో చెప్తారు. మనకంత భాష రాదు కాబట్టి, సో నాకు బేసిక్గా స్టిచ్చింగ్ నాలెడ్జ్ అసలు లేదు. మా ఫ్యామిలీలో ఎవరికి కూడా స్టిచ్చింగ్ అనేది రాదు. నాకు ఈవెన్ స్టిచ్చింగ్ గురించి కొంచెం కూడా ఐడియా లేదు. చాలా మందికి స్టిచ్చింగ్ వచ్చినా రాకపోయినా వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ మదర్స్ కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ ఎవరైనా స్టిచ్ చేస్తుంటే చూస్తా, బేసిక్ నాలెడ్జ్ అన్నా ఉంటుంది ఇది ఇలా చేయాలి అనేది. బేసిక్గా నాకైతే ఆ నాలెడ్జ్ కూడా లేదు నేను తీసుకున్న రోజు. సో నేనైతే ఖమ్మంలో ఒక షాప్లో తీసుకున్నాను. అక్కడ బ్రాండెడ్ మిషన్స్ అన్నీ ఉన్నాయి. వాటిలోంచి మా ఫ్రెండ్ అయితే తను అంతకుముందు 2-3 yearsగా ఉషా మిషన్ అయితే యూజ్ చేస్తుంది. నాకైతే తను అదే సజెస్ట్ చేసింది. తను వండర్ స్టిచ్ తీసుకోమని చెప్పింది. ఆ రోజు మేము షాప్కి వెళ్ళినప్పుడు మేము అక్కడ వాళ్ళకి మిషన్స్ సేల్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకంటూ ఒక ఐడియా ఉంటుంది ఏ మిషన్ అనేది స్టాండర్డ్గా ఉంది అని చెప్పేసి. నేను వండర్ స్టిచ్ అడిగినప్పుడు వాళ్ళ అంటే వండర్ స్టిచ్లోను జనంలోను అల్లూరు జలంలోను ఏ విధమైన డిఫరెన్స్ ఉండదు మేడం, అంత డిఫరెన్స్ అయితే ఏముండదు, కాస్ట్లో డిఫరెన్స్ తప్ప అని చెప్పారు. నేనైతే ఉషా అల్యూడ్ జనోమ్ తీసుకున్నాను. నాకు ఇంతవరకు నా మిషన్లో ఈ ప్రాబ్లం వచ్చింది అని అయితే లేదు. బేసిక్గా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మిషన్స్ ఏవైనా మనం కంటిన్యూగా రన్ చేస్తూ ఉన్నాం అనుకోండి, వాటిలో ప్రాబ్లం ఉండదు. అదే మనం కొనేసామా, ఎప్పుడో మనకి 2 monthsకి ఒకసారి 3 monthsకి ఒకసారి మేము రన్ చేసుకుంటామంటే మాత్రం అవి ఖచ్చితంగా పాడైపోతాయి అన్నమాట. ఎందుకంటే మనం రన్ చేయకుండా మిషన్స్ ఎప్పుడు రన్ అవుతూ ఉండాలి. రన్ అయితేనే వాటి లైఫ్ కూడా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. సో మీరు కొన్నారు అంటే బేసిక్గా మీకు స్టిచ్చింగ్ నాలెడ్జ్ లేకపోయినా జస్ట్ డబల్ స్టిచ్ వీక్లో 1 or 2 times అయినా దాన్ని తీసి వాడుతూ ఉండండి. అప్పుడు మాత్రమే, అంటే కంటిన్యూగా కుడుతూ ఉంటే మనకి అలవాటు అవుతుంది. కొన్ని పక్కన పడేసామంటే అన్నెసరీగా మన మనీ కూడా వేస్ట్ అయిపోతుంది. అలానే ఇంటి పర్పస్లో మనం ఈ మిషన్ని యూజ్ చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి మిషన్ అయితే తీసుకోవచ్చు. అలా బిజినెస్ పర్పస్ అంటే వాళ్ళకి ఆల్రెడీ మిషన్స్ మీద చాలా ఐడియా ఉంటుంది. మనం ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లోనే ఉన్నాము, ఇంకా నేర్చుకున్న తర్వాత చిన్నగా మన ఇంటి పక్కన వాళ్ళే కొంచెం అలా కుట్టుకుంటూ కొంచెం మనకి ఇన్కమ్ సోర్స్ వచ్చేలాగా చూసుకోవాలి అనుకుంటే ఈ మిషన్స్ అయితే
పర్ఫెక్ట్గా సరిపోతాయి అన్నమాట. ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయవు. మనకి కుదిరిన టైంలో ఎక్కడైనా మనం అల్మార్ లోపలైనా పెట్టేసుకోవచ్చు. మనకు కుదిరిన టైంలో బయటకు తీసేసుకొని యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలాంటి స్పేస్ తక్కువ ఆక్యుపై చేస్తాయి కాబట్టి ఇంట్లో యూజ్ చేయడానికైతే ఇవి బెటర్ అని చెప్పొచ్చు. యాక్చువల్గా ఎలాంటి మిషన్స్ తీసుకోవాలి, ఏ ఏ బ్రాండ్స్కి సంబంధించి ఇప్పుడు మనకున్న మోడల్స్ అన్నిట్లో ఉషా ఒకటి, సింగర్ ఒకటి నెంబర్ 1 బ్రాండ్స్ అంటే మాత్రం ఇవే. ఎందుకు అంటే ఇంకా చాలా చాలా ఉన్నాయి కానీ ఫస్ట్ ప్రిఫర్ చేసేది మాత్రం ఎవరైనా ఈ రెండే అన్నమాట. మనకి దీనికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ కావాలి అన్నా ఏదైనా వీటికి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఎక్కడైనా దొరికేస్తాయి మనకి. ఇంకా రిమైనింగ్ బ్రాండ్స్కి కొంచెం కష్టం అవుతుంది. అలానే నీడిల్స్ ఎక్కడ తీసుకోవాలి అని ఒకళ్ళైతే కామెంట్ చేశారు. నీడిల్స్ మీకు మిషన్స్కి సంబంధించిన టూల్స్ అన్నీ ఎక్కడ దొరుకుతాయో, లేదా మిషన్స్ అమ్మే షాప్స్ ఉంటాయి, ఉషా అయినా సింగర్ అయినా రిమైనింగ్ ఏ అమ్మే షాప్స్ అయినా ఉంటాయి. మీకు దగ్గరలో ఎక్కడైతే ఇవన్నీ అమ్ముతూ ఉంటారో ఆ షాప్కి వెళ్ళి మీరు ఈ సైజ్ నీడిల్ ఆ సైజ్ నీడిల్ అని ఏం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మీ మిషన్ మోడల్ చెప్పండి చాలు, వాళ్ళే ఇచ్చేస్తారు. యాక్చువల్లీ ఆన్లైన్లో మనకి డబల్ ట్రిపుల్ ప్రైస్లో తీసుకుంటూ ఉంటారు. యాక్చువల్గా మనకి మిషన్స్ గురించి బాగా తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే ఆ నీడిల్ సైజ్ ఎంత 16 18 మనకి ఇంత నాలెడ్జ్ అవసరం కూడా లేదన్నమాట. సో ఇంత కన్ఫ్యూజన్ కూడా అవసరం లేదు. 16 యూజ్ చేయాలా 18 యూజ్ చేయాలా, నార్మల్గా వాళ్ళకి అంటూ ఒక ఐడియా ఉంటుంది. వాళ్ళే మనకి ఇచ్చేస్తారు. మాది ఈ మిషన్ అని మనం మిషన్ పేరు చెప్పేస్తే చాలు, వాళ్ళు మనకి ఆ నీడిల్స్ ఇచ్చేస్తారనమాట. అలాంటి షాప్స్లో తీసుకుంటే మనకి చాలా తక్కువ కాస్ట్లో వస్తాయి. అలానే నీడిల్స్ ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం కూడా, ఎందుకంటే అవి త్వరగా పాడవవు, ఎట్టి పరిస్థితుల్లోనూ పాడవవు. నేను నా ఈ 5 years జర్నీలో ఒక్కసారి మాత్రమే నేను నీడిల్స్ కొన్నాను. అవి 6 ఒక ప్యాకెట్లో వచ్చాయన్నమాట. నేను ఎక్కడైతే మిషన్ కొన్నానో అక్కడే నీడిల్స్ కొన్నాను. ఫస్ట్ మనం కొన్నప్పుడే ఆల్రెడీ వాళ్ళు 5 or 6 ఇస్తారు మనకి. అంటే నేను ఫస్ట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు తెలియదు కదా, నాకు అంత ఐడియా లేదు కాబట్టి ఇంత లావుగా ఉన్న వాటిని కూడా వాటి మీద పెట్టి కుట్టేసేదాన్ని. అలా పెట్టినప్పుడు ఫాస్ట్గా కుట్టేసేదాన్ని. మనం ఏదన్నా లావుగా ఉంది, కుట్లు ఎక్కువ ఉన్నాయి, అలా ఉన్న ప్లేస్లో స్టిచ్ చేసేటప్పుడు, అంటే డబుల్ స్టిచ్ చేస్తాం నైటీలకి వాటికి, పైపింగ్ చేసిన దగ్గర అలా డబుల్ స్టిచ్ చేసేటప్పుడు అక్కడ కొంచెం లావుగా ఉందన్న దగ్గర స్లోగా చేయండి. అలాంటప్పుడు నీడిల్స్ అస్సలు ఇరగవన్నమాట. అలానే మనం మిషన్లో చేంజెస్ చేస్తూ ఉంటాం, జిగ్ జాగ్కి అలా చేంజెస్ చేసేటప్పుడు నీడిల్ లోపల లేకుండా చూసుకొని దాన్ని పైకి పెట్టేసి చేంజ్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో నీడిల్స్ అయితే ఇరగవన్నమాట. ఇప్పుడైతే అలాంటి ఎక్కువ కొనాల్సిన అవసరం కూడా ఉండదు. అలానే మనకి ఈ మిషన్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి అంటే, యాక్చువల్గా మనం జిగ్జాగ్ ఇందులోనే చేసుకోవచ్చు. ఇంకా బాగా వచ్చిన వాళ్ళైతే ఎంబ్రాయిడరీ చేసుకోవచ్చు. అన్నీ ఇందులోనే ఉంటాయన్నమాట. కొంచెం ఏమైనా డిజైనర్ స్టిచ్ చేసుకోవాలన్నా జస్ట్ మనం కొంచెం ఆ సెట్టింగ్స్ చేంజ్ చేసుకుంటే మనం అన్నీ ఇందులోనే చేసేసుకోవచ్చు అన్నమాట. బేసిక్గా మన బేసిక్ మిషన్స్ అయితే మనకి 7,000 8,000 నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో అలాగే ఇంటి పర్పస్లో కొనాలి అనుకున్నప్పుడు కొంచెం ఎక్కువ ఉన్న వాటిని తీసుకోవడం బెటర్. అది బేసిక్ స్టిచ్చింగే మనకి ఇంపార్టెంట్ కాదు కదా. మనం డ్రెస్సెస్ స్టిచ్ చేస్తాం, అన్ని శారీస్కి ఫాల్స్ వేసుకుంటూ ఉంటాం, జిగ్జా చేసుకుంటూ ఉంటాం. ఇన్ కేస్ మనం ఇంకా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే టైం దొరకపోవచ్చు, కానీ పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్న వాళ్ళకి ఇన్ కేస్ టైం దొరికితే వాళ్ళకి ఒక ఇన్కమ్ సోర్స్గా చూసుకోవాలి అనుకుంటే మాత్రం అలాంటి వాళ్ళు మాత్రం అట్లీస్ట్ 10 to 15 రేంజ్ మధ్యలో ఉన్న మిషన్స్ అయితే ప్రిఫర్ చేయండి. వాటి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అవన్నీ చెక్ చేసుకోండి. ఇందులోనే అన్నీ ఉన్నాయా లేదా అనేది మాత్రం మీకు షాప్కి వెళ్తే ఒక నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి, అందులో ఒక 3-4 మోడల్స్ని అయితే చూడండి. ఇప్పుడైతే నేను యూజ్ చేసే మోడల్ అయితే బేసిక్గా అన్నీ ఉన్నాయి అందులో. ఇంకా ఫర్దర్గా అంటే ఇంకా మనం బిజినెస్ పర్పస్లో వెళ్ళాలనుకున్నప్పుడు 30, 40, 50 అవి వేరుంటాయిలే, కానీ ఇంటి పర్పస్కి అయితే ఈ మిషన్స్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి అన్నమాట. ఇంకొక డౌట్ ఏంటి అంటే, మనం స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అంటే కంపల్సరీ క్లాసెస్కి వెళ్ళాలా? అందరికీ అది కుదరకపోవచ్చు, చిన్నపిల్లలు ఉండొచ్చు. అలాంటి వాళ్ళు కూడా ఈ మిషన్ ఉంటే ఇంట్లో నేర్చుకోవచ్చా అంటే 100% నేర్చుకోవచ్చు అన్నమాట. దానికి ఎగ్జాంపుల్ కూడా నేనే. నాలా నేర్చుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నేనే గ్రేట్ అని చెప్పట్లేదు, కానీ ఇలా నేర్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అన్నమాట. ఇప్పుడు నెంబర్ ఆఫ్ మోడల్స్ మనం యూట్యూబ్లో చూస్తూ ఉన్నాం. రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఆన్లైన్ క్లాసెస్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా బేసిక్స్ దగ్గర నుంచి మనం చక్కగా నేర్చుకోవచ్చు. కానీ నా సజెషన్
ఏంటంటే ఫస్ట్ మీరు బ్లౌజుల వరకు వెళ్ళకండి. ఏవైతే ఈజీగా స్టిచ్ చేయగలుగుతున్నామో ఫస్ట్ స్ట్రైట్ గా స్టిచ్ చేయడం నేర్చుకోండి, డబల్ స్టిచ్లు వేయడం నేర్చుకోండి డ్రెస్సెస్కి వీటన్నిటికీ. ఆ తర్వాత చిన్నగా ప్లాజో ప్యాంట్స్ కానీ ఇలాంటివన్నీ ఈజీగా స్టిచ్ చేయొచ్చు అన్నమాట. అవన్నీ పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత డ్రెస్సెస్కి వెళ్ళండి, ఆ తర్వాత బ్లౌజెస్కి వెళ్ళండి. మన కాన్ఫిడెంట్ లెవెల్ కొంచెం పెరుగుతూ ఉంటుంది. డైరెక్ట్గా మనం ఎప్పుడైతే బ్లౌజ్ని స్టిచ్ చేస్తామో అది సరిగా రాలేదనుకోండి, డ్రెస్ని స్టిచ్ చేసినా ఏంటంటే మేము ఇక స్టిచ్ చేయలేము అన్న ఒక థాట్ మనలో ఉండిపోతుంది అన్నమాట. ఎప్పుడైనా చిన్న నుంచి పైకి ఏబిసిడీలు నేర్చుకున్న తర్వాత ఆ తర్వాత మనకి ఫర్దర్ క్లాసెస్లో ఇబ్బంది లేకుండా ఎలా ఉంటాయో ఇది కూడా అంతే అన్నమాట. ఫస్ట్ కొంచెం నేర్చుకుంటూ వెళ్తే మనకి కష్టంగా అనిపించదు. ఫస్ట్ పద్ధతి మాత్రం ఎప్పుడు తీసుకోవద్దు. అది ఏ నాలెడ్జ్ లేకుండా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకి అన్నమాట ఇది. సో అలానే మనం యూజ్ చేసే థ్రెడ్స్ని పట్టే మనకి స్టిచ్ చేసేటప్పుడు అది పొద్దా కట్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట. సో మనం నార్మల్గా మేము ఈ కలర్ యూస్ చేస్తున్నాం, అప్పుడు ఆ ఒక్క థ్రెడ్ వెళ్ళి కొనుక్కొని తీసుకొచ్చుకుంటాం. అలా అని చెప్తే మనకి నార్మల్ షాప్స్లో ఏమవుతుంది, 5 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఆ థ్రెడ్ క్వాలిటీ బాగుండదు. ఎప్పుడైనా మీ దగ్గర స్టిచ్చింగ్ మిషన్ ఉంది అనుకుంటే ఒక్కసారి అక్కడే ఆ థ్రెడ్స్ బాక్స్ ఉంటుంది, అందులో మంచి క్వాలిటీ, రేట్ తక్కువ కాదు. ఎందుకంటే మనం స్టిచ్ చేసుకుంటాం, పొద్దా కట్ అవుతూ ఉన్నా స్టిచ్ చేసాక కూడా ఆ దారం క్వాలిటీ బాగాలేదంటే వెంటనే అవి ఊడిపోతూ ఉంటాయి అన్నమాట. ఆ థ్రెడ్స్ క్వాలిటీ విషయంలో కూడా జాగ్రత్త తీసుకోండి. అలానే ఈ మిషన్స్ లో మనం దారం ఎక్కించుకోవడానికి అస్సలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అది ఆ ప్రాసెస్ అయితే చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట. ఈజీగా ఎక్కించుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మందికి స్పెట్స్ అయితే ఆల్రెడీ వచ్చేసాయి, చిన్న ఏజ్ నుంచో ఉంటున్నాయి. సో మేము ఎక్కించలేము, మాకు కనిపించదు, అది ప్రాబ్లం అలాంటిది ఉండదు. వీటిలో అవన్నీ మనం ఈజీగా ఎక్కించుకోవచ్చు అన్నమాట. దీన్ని యూజ్ చేయడం కూడా చాలా ఈజీయే. కింద కూర్చొనైనా స్టిచ్ చేసుకోవచ్చు. దీనికి కంపల్సరీ టేబుల్ కావాలి. ఇంటి పర్పస్ లో మనం యూజ్ చేసుకుంటున్నామంటే ఎక్కువగా ఏం స్టిచ్ చేసే ఉండవు, నార్మల్ గా తక్కువగానే ఉంటాయి. కాబట్టి మన కంఫర్ట్ ని బట్టి మనం కింద కూర్చొని స్టిచ్ చేసుకోవచ్చు. నేనైతే నార్మల్ గా కింద కూర్చొని స్టిచ్ చేసుకుంటాను, ఎందుకంటే అది కంఫర్ట్ గా అనిపిస్తుంది. సో ఎక్స్టెన్షన్ టేబుల్ ఉండాలా కంపల్సరీ అంటే, కంఫర్ట్ అనేది మనం క్రియేట్ చేసుకునేది అన్నమాట. ఎక్స్టెన్షన్ టేబుల్ లేకుండా అయినా స్టిచ్ చేసుకోవచ్చు. కావాలి అనుకుంటే మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది, కొనుక్కోవచ్చు అన్నమాట. సో అది లేకుండా అయినా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. సో ఇంకా ఆ తర్వాత ఇంకా ఏంటి అంటే, స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళైనా రాని వాళ్ళైనా సరే ఈ మిషన్ అయితే పర్ఫెక్ట్గా యూస్ చేయొచ్చు. ఏదైనా మనం చేయాలి అనుకుంటే చేసేయచ్చు అన్నమాట. అలానే నేర్చుకోవాలి అని మనకి ఇంట్రెస్ట్ ఉంటే అది ఈజీగా అయిపోతుంది అన్నమాట. అలానే నేను కొన్నప్పుడు కూడా ఈ మిషన్ మనల్ని ముందుకు పంపించే వాళ్ళు కొంతమంది ఉంటే, మనల్ని వెనక్కలా గుంజేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో నేను ఈ మిషన్ కొనాలనుకున్నప్పుడు నీకెందుకు, నువ్వు కుడతావా, ఇంత చదువుకొని నువ్వు మిషన్ కుడతావా అన్న వాళ్ళే ఎక్కువ ఉన్నారంట అన్నమాట. మా ఫ్యామిలీలో కూడా నన్ను అలా అన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే కొనేసి పక్కన పెట్టేస్తామేమో, కుట్టకుండా మనీ వేస్ట్ అయిపోతుంది, ఆ పర్పస్లో అలా చెప్తా ఉంటారన్నమాట. నాకు ఏంటంటే ఎవరైనా నువ్వు ఈ పని చేయగలుగుతావా అంటే చేసి చూపించడం అలవాటు అనమాట. ఆ యాటిట్యూడ్తోనే అది నేర్చుకునేంత వరకు నేను వదిలిపెట్టలేదు. నేను చూసిన మా ఫ్రెండ్స్లో చాలా మంది కూడా కొన్నారు, కొన్న తర్వాత యూస్ చేయకుండా అలా పక్కన పెట్టేశారు. ఎప్పుడైనా కొన్నాము అంటే ఒక వస్తువుని కంపల్సరీ అయితే యూస్ చేయండి. యూస్ చేయకుండా అయితే అలా పక్కన పెట్టేయకండి. దాన్ని చూసినప్పుడల్లా మనల్ని దెప్పి పొడిచే వాళ్ళు ఎక్కువ ఉంటారు అనమాట. కొని అక్కడ పెట్టావు వాడట్లేదు, కొని అక్కడ పెట్టావు అని. వాళ్ళ కోసం కాదు, మన కోసం మనం కొన్నాం కాబట్టి కంపల్సరీగా అయితే యూస్ చేయండి. చిన్న చిన్న ప్రాజెక్ట్స్తో అయితే యూస్ చేయండి అన్నమాట. ఇంకా ఈరోజు అయితే నేను మీకు చాలా ఇన్ఫర్మేషనే ఇచ్చాను అనుకుంటున్నాను. ఇది ఎవరైతే అంటే బేసిక్గా చిన్నపిల్లలతో ఏంటి అంటే మన లైఫ్ అంతా ఇంటికే పరిమితం అయిపోతుంది, ఎటు బయటికి వెళ్ళలేము, ఎటు ఉండలేము. ఇది నేను కూడా ఫేస్ చేసిన ప్రాబ్లమే అన్నమాట. ఏదైనా నేర్చుకోవాలి అన్నా వెళ్ళలేము, వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళలేము మనం. అలాంటి సిచ్యువేషన్లో కొన్ని మనకి మనంగా ఓన్గా మీకు స్టిచ్చింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. ఇంట్లో ఉంటూనే మనకున్న టైంలో వాళ్ళు పడుకున్నప్పుడు ఎప్పుడో ఒక టైంలో ఒక 1 అవర్ 2 అవర్ అలా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి. అలానే అది మనకు ఒక ఇన్కమ్ సోర్స్గా కూడా యూజ్ అవుతుంది అన్నమాట. ఇన్ కేస్ బయటికి వెళ్ళి వర్క్ చేయలేము అనుకున్నప్పుడు అది మనకి ఇన్కమ్ సోర్స్గా కూడా ఉపయోగపడుతుంది. అలానే చాలా మంది చదువుకున్న మేము ఇంత చదివాం ఆ పని చేస్తామా అని మనం అనుకోకపోయినా మనల్ని అనేవాళ్ళు ఉంటారు. సో ఏ పని కూడా తప్పు కాదు అండి. మనం కష్టపడి చేసే ఏ పని అయినా, మనకి సాటిస్ఫాక్షన్ ఇచ్చే ఏ పని అయినా
అదైతే 100% కరెక్టే అన్నమాట. చదువుకుంటే ఈ పని చేయకూడదా అని ఏం లేదు. నేను చదువుకున్న దాన్ని నేను చేసుకోవట్లేదా ఏంటి, అందరూ అంతే అన్నమాట. సో దేనికైతే భయపడాల్సిన అవసరం లేదు. ఇదైతే ఈరోజు వీడియో మీకు యూస్ఫుల్ అనే అనుకుంటాను. యూస్ఫుల్ అయితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి అయితే ఫార్వర్డ్ చేయండి. అలానే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ మిషన్ మీద మాత్రం తప్పకుండా నాకు కామెంట్ చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.